వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడు వీడియో గురించేనా కాస్త పద్ధతి మార్చేద్దామా. సబ్స్క్రైబర్ స్టోరీ చెప్తాను. బిడ్డకి కష్టం వస్తే ఏ తల్లి అయినా ఊరుకుంటుందా? పరుగెత్తుకెళ్ళి ఆ ప్రాబ్లం ఏందో తెలుసుకుంటే కోడలకు కష్టం వచ్చిందంటే ఏత్తగారు పట్టించుకుంటుంది. కోడల కష్టము చెప్పినా చెవున పెట్టరు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అంత చిన్న చూపు. వచ్చిన ఒక కోడలు కూడా ఒక తల్లికి బిడ్డే కదా. అత్తలా కాకుండా అమ్మలాగా ఆలోచించు. కోడలు కష్టం పట్టదు, కొడుకును పట్టించుకోవు. ఏం పంతాలు, ఏం పగలు, ఏం సాధిస్తారు. పగలకు పంతాలకు పాడగట్ట. మనుషులు చచ్చిపోతే నలుగురు మోస్తారు. వాళ్ళు బ్రతికినంత కాలం మంచి మర్యాద జ్ఞాపకాలు 10 మంది గుండెల్లో పదిలంగా ఉంటాయి. అది కూడా నువ్వు మంచివాడు అయితే భూమి మీద నీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. ఇంతసేపు బిడ్డలు అల్లులను లెక్క పెట్టుకుంటా ఉంది. వెనక ముందు ఆలోచించుకుంటా పెళ్లిళ్ళు చేసుకుని పెంట పాలవుతున్నారు. అలాంటి వారికి పెళ్లి బంధం మీద అవగాహన కల్పించాలి. విడిపోతే ఏమొస్తుంది, కలిసి ఉంటేనే కలదు సుఖం కదా. అరుడు చూపు దాకి నల్లరాయి కూడా పగిలిపోతుంది. అన్యోన్యంగా ఉన్న భార్య భర్తల్ని విడదీయొద్దు. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే కామెంట్ చేయండి. పార్ట్ 3 వీడియో చూసి వదిలేకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.